ఈరోజు నేను ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను. ఓ ఫిర్యాదు కూడా చేశాను. అదేంటంటే గడిచిన కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఇవి గడిచిన కాలంగా జరుగుతున్నప్పుడు ఏం చేశానంటే ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళ మెసేజ్లతో సహా. అలాగే మరి ఎస్పీ గారికి కూడా నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా ఉంటే రీసెంట్గా జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను. ఒక అగ్రెసివ్ లీడర్గా నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు. మరి నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు అడ్వాంటేజే మాట్లాడటం, ఏదైనా గట్టిగా మాట్లాడటం, నిష్కర్షగా మాట్లాడటం, ఎంత పెద్ద నాయకుడైనా సరే తప్పు చేస్తే నిలదీసి అడగటం, ఇవి నాకు అలవాటైనటువంటి లక్షణం. ఉద్యమాలు వచ్చినటువంటి నేపథ్యం ఇది. నేను ఒక్కడే రాజకీయాల్లో ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడిని. 36 గ్రామాలకు కలిసి పోరాటం చేసి మత్స్యకారులు, రైతులు అందరికీ కూడా కాపాడటానికి ఆ థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టినటువంటి వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి జయరాం రమేష్ ఆ థర్మల్ ప్లాంట్ని నిలుపుదల చేశారు. ఒక్కడిగానే ఎదుర్కోవడం, ఒక్కడిగానే నిలదీయటం, ఇవన్నీ నాకు అలవాటైనటువంటి జీవితం. మరి ఇటీవల కాలంలో జిల్లాలో జరుగుతున్నటువంటి ఒక రౌడీజం, ఇది ఎప్పుడు నేను జీవితంలో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. 20 సంవత్సరాల నా జీవిత చరిత్రలో కులాహంకారం అనమాట. అంటే తొక్కి పెట్టేయడం, బలహీనపరచడం, రాజకీయంగా అధికారాన్ని చూపించి మమ్మల్ని నాశనం చేయటం. ఈ జిల్లాలో ఉన్నటువంటి క్యాస్ట్ల స్ట్రాటజీ ఒకసారి చూసుకుంటే కళింగ, కాపు, మరి రెడ్డిస్, యాదవాస్, మత్స్యకారులు, ఎస్సీలు అలా ఉన్నాయి. ఈ ఉన్న దాంట్లో ఒక్కో నియోజకవర్గంలో అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి, సామాజిక వర్గాలను బట్టి పోటీ చేస్తుంటారు. ఎక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇచ్చాపురంలో ఎందుకు గ్రూపులు చేసి మమ్మల్ని నాశనం చేస్తున్నారు? టెక్కలిలో గ్రూపులు చేసి మేము గెలవకుండా ఉండడానికి ఎందుకు నాశనం చేస్తున్నారు? నేను నా గడిచిన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు, ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే 3000, 4000 ఓట్ల తేడాతోనే 5 సార్లు పోయినాను కదా. దానికి కూడా మాలో గ్రూపులు చేసి కంపు చేస్తున్నారు మీరు. మరి అలాగే ఆముదాల వలసలో కూడా అన్యాయం చేస్తున్నారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం లాంటి నాయకుడిని పట్టుకొని బలహీనుడని, ఆయనకి మరొక యువకుడిని తీసుకురావాలని, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4 మంచి మాటలు చెప్పకుండా స్వపక్షంలో ఉన్నటువంటి సీతారాం గారి మీద మాట్లాడుతున్నటువంటి ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను టికెట్ మార్చేస్తాను, బలమైన వ్యక్తిని తీసుకొస్తాను, యువకుడిని తీసుకొస్తాను, అనుభవజ్ఞుడిని తీసుకొస్తాను. నీకున్న అనుభవం ఏంటయ్యా? బలమైన వ్యక్తి అంటే నువ్వేమైనా బలమైనడువా? ఆయన బలమైనడు కారా? ఉత్తరాంధ్రలోని అత్యున్నత స్థానంలో పదవులు చేపట్టినటువంటి నాయకుడే. అయినా ఓపెన్గా చెప్తావా? అది రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చూసుకోవాలి. ఆయన టికెట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారు. నువ్వెవరో మధ్యలో మాట్లాడడానికి? టెక్కల నడిబడిలో మాట్లాడితే నేను గట్టిగా నిలదీసన్నాను. నువ్వు స్వపక్షంలో ఉండే సీతారాం లాంటి వ్యక్తుల మీద మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలన్న అచ్చెన్నాయుడు మీద మాత్రం మాట్లాడు. 1800 ఫ్లైట్స్ ఇండిగోకు సంబంధించినవి ఆగిపోతే ఆ సంబంధిత మంత్రి తాలూకా చేతగానితనాన్ని మాట్లాడవు. ఆ మంత్రి ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు. ఆ మంత్రి కనీసం స్పందించడు, ఏ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళడు. ఈరోజు కూడా సూట్ కేసులు పడున్నాయి ఇంకా ఎయిర్పోర్ట్లో. ఇంత దారుణాలు జరుగుతుంటే, జిల్లా మొత్తం అసహించుకుంటే, దేశం మొత్తం కూడా ప్రపంచ దృష్టిలో ఇండిగో ఫ్లైట్స్లో జరిగినటువంటి లోపంలో చేతగాని మంత్రి ఉండటం వల్ల, అతని పని కనీసం అతను చేయలేకపోవటం వల్ల దేశమంతా తలదించుకునే పరిస్థితి వస్తే దీన్ని ప్రశ్నించవు. జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాడిని ప్రశ్నించవు. ఎందుకు ప్రశ్నించవు అంటే, కేడీ బ్రదర్స్, కింజరాపు ధర్మాన బ్రదర్స్, మీరు తిట్టుకోరు, మీరు పోటీ చేసుకోరు.
నేను వీళ్ళకే ఎందుకు అంటున్నానంటే, గుండెపల్లి సూర్యనారాయణ గారు ఉన్నారు, నీతికి నిజాయితీకి మారుపేరు, స్వచ్ఛమైనటువంటి మనసు. గుండె లక్ష్మి గారు ఉన్నారు, ఆవిడ చేతిలో భోంచేయనటువంటి చేయనటువంటి వ్యక్తే లేడు, తల్లి లాంటి మనసు, తల్లి. బొగ్గు రమణమూర్తి గారు ఉన్నారు, నిస్వార్థపరుడు, నిజాయితీపరుడు. బొగ్గు లక్ష్మణరావు గారు ఉన్నారు, ఎంతో మందిని రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి. ఎర్రన్నాయుడిని కూడా రాజకీయాల్లోకి తెచ్చింది బొగ్గు లక్ష్మణరావు గారే. తంగి సత్యనారాయణ గారు ఉన్నారు. ఎవరికైనా అన్యాయం చేసినట్టు చూసామా? వాళ్ళు ఎవరినైనా జీవితంలో ఒక రాజకీయ నాయకుడిని కానీ ఒక అభ్యర్థిని కానీ అన్యాయం చేసినట్టు చూసామా? మీకేం పోయే కాలం పట్టిందిరా బాబు? 25 సంవత్సరాల నుంచి జిల్లా నాశనం చేస్తున్నారే. ఎర్రనాయుడు గెలాలి, అచ్చెన్నాయుడు గెలాలి, ఇప్పుడు ఎర్రనాయుడు తదనంతరం రామ్మోహన్ నాయుడు గెలాలి, మేము గెలాలి, అన్ని నియోజకవర్గాలు ఓడిపోవాలి. చూసుకోండి, మీరే చూద్దాం. ఇచ్చాపురంలో నర్సన్నపేటలో, శ్రీకాకుళంలో వీళ్ళకి పోటీలు ఉండరు, మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోటీలు ఉంటారు. వీళ్ళే సృష్టించేస్తారు. కాలింగుల్ని బ్రతకనివ్వరు, కాపుల్ని బ్రతకనివ్వరు, రెడ్డిల్ని బ్రతకనివ్వరు, మత్స్యకారుల్ని బ్రతకనివ్వరు, ఎస్సీల్ని బ్రతకనివ్వరు, యాదవాసుని బ్రతకనివ్వరు, కుమ్మరి కమ్మరి చేనేత వడ్రంగి రెడ్డికి యాదవ బ్రాహ్మణ వైశ్య కాపు అన్ని కులాలు వెలమ అన్ని కులాలకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది కళింగ కులం గురించే కాదు, అన్ని కులాలకి అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్ల అని నేను మాట్లాడాను. అది నేను మాట్లాడితే నువ్వు మా గురించి మాట్లాడతావా? కేడీ బ్రదర్స్ అంటావా? నీ సంగతి చూస్తాం అని నేను హైదరాబాద్ నుంచి నిన్నే బయలుదేరి వస్తున్నాను. నిన్న మధ్యాహ్నం 12:30 గంటలకు ఒక ఫోన్. కింజరా పప్పన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంచివాడు. ఆయనకి చాలా కష్టాలు ఉన్నాయి. నిమ్మాళ్ళలో అతను నామినేషన్ వేసినందుకు ఈరోజు ఊరు నుంచే బహిష్కరించారు. ఊర్లోకి ఈరోజు 19 నెలలైంది, అడుగు పెట్టలేకపోతున్నాడు, వ్యవసాయం చేయలేకపోతున్నాడు, నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కుటుంబంతో సహా వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు. అలాంటి వ్యక్తి కృష్ణదాస్కి సమీప బంధువే. వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పరా నువ్వుడికి చెప్పు, హైదరాబాద్ నుంచి వస్తున్నాడంట, ఈ రాత్రి నర్సన్నపేటలో నరికేస్తామని చెప్పు, మా వాళ్ళు వదలరని చెప్పు, అటాక్ చేస్తారని చెప్పు అని చెప్తే సరేలే అప్పన్న మాట్లాడదాం. ఆ తర్వాత మళ్ళీ 3:30 గంటలకి నాకు చేశాడు. చేసి సార్ మీ స్పాట్ మారింది, నర్సన్నపేట కాదు నిమ్మాడ జంక్షన్లో మిమ్మల్ని అటాక్ చేస్తారట. ఓకే, నిమ్మాడ కదా, నిమ్మాడే వస్తాను సార్, మీరు వెళ్ళిపోండి సార్, దయచేసి హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోండి సార్, మీరు రాకండి సార్, మీరంటే నాకు ఇష్టం సార్, మీలాంటి నాయకుడు ఉండాలి సార్, వాళ్ళు కొట్టేస్తారు సార్, మంచోళ్ళు కాదు సార్ అని నాకు రిక్వెస్ట్ చేశాడు. అప్పనా నువ్వు చెప్పావు కదా, అలా అయిపో, నీ పని నువ్వు చూసుకో అన్నాను. నేను బయలుదేరుతున్నాను. ఈ విషయాలు నేను మాధురికి చెప్పలా. తను ఆ తర్వాత తెలుసుకొని విజయవాడ దగ్గర నేను హోటల్లో కాఫీ తాగడానికి దిగితే అప్పన్నకు ఫోన్ చేసింది. అప్పన్న ఈ విషయాలన్నీ మళ్ళీ చెప్పాడు. తను ఏంటంటే బయట ప్రపంచానికి ఈ విషయం చెప్పాలి. అప్పన్న మన మనిషి, సీనియర్ నాయకుడు, వాయిస్ రికార్డులు చేసే దురలవాటు మనకు లేదు. కానీ చంపేస్తామని, అటాక్ చేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, పోలీస్ వారికి తెలియజేయాలి, న్యాయస్థానాలకు తెలియజేయాలని ఆ ఆడియోని బయటపెట్టడం జరిగింది. మాకు ఇలాంటి ప్రమాదం జరుగుతుంది, మాకు అటాక్ చేస్తారంట అని. ఆ ఆడియో ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే నాకు నిమ్మాడ దగ్గర అటాక్ చేస్తారని. సరే, రాత్రి 11:30కు వచ్చాను. 2 గంటల పాటు నిమ్మాడ దగ్గర జంక్షన్ దగ్గర ఆపాను. చంపేస్తారు కదా, అటాక్ చేస్తారు కదా, చేయండి. నేను ప్రశ్నించినందుకే నన్ను అటాక్ చేస్తారా? మిమ్మల్ని మీ వాస్తవాలు, మీరు చేసిన అవినీతిని మాట్లాడినందుకే అటాక్ చేస్తారా?